ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, ఈఎంఐలో వస్తువులు కొనుక్కోవటం, బట్టలు, బంగారం, ఇంట్లో ఐటమ్స్ అన్నీ కూడాను కొన్ని సందర్భాల్లో చాలా ఓకే పర్వాలేదు కరెక్టే అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మన దగ్గర డబ్బులు లేకపోయినా ఈఎంఐయే కదా అని చెప్పేసి కొనేసుకోవటం, జాబుల వల్ల జాబులతో ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు వెళ్ళలేకపోతే ఎంత ఇబ్బందో కదండి. అది ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఈఎంఐ వాడు ఊరుకోడు, వీళ్ళు కట్టలేకపోతారు, కమిట్మెంట్ని ఫీల్ చేయలేకపోతారు. ఎట్లా రమ్మగారు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? తీసుకోవచ్చు అంటారా, తీసుకోకూడదంటారా? మరి ఇప్పుడు తీసుకోవడం తప్ప రెండో దారి లేనప్పుడు మనకు అవసరం కావాలి, కొనుక్కోవాలనుకుంటున్నాం, అవకాశం లేదు. ఇప్పుడు 3 ఇన్స్టాల్మెంట్లో 4 ఇన్స్టాల్మెంట్లలోనో బట్టలు కొనుక్కునే వెసులుబాటు ఒక చోట ఉంది, కొనుక్కుంటారు. ఇన్స్టాల్మెంట్లో బట్టలు, స్టీల్ సామాన్లు, ఇంట్లో సామాన్లు కొనుక్కునేది పాత పద్ధతే. ఈఎంఐ అనేది ఒక ఇంగ్లీష్ మంచి పేరు వచ్చింది కదా, ఎవ్రీ మంత్ కట్టేది. ఇప్పుడు దీనికి ఏంటంటే 0% ఇంట్రెస్ట్ తోటి ఈఎంఐలు కొన్ని వస్తువులు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అన్ని షాపుల వాళ్ళు పెడుతూనే ఉంటారు. 1 రూపీతో 1 రూపీ కడితే చాలు, 0% ఇంట్రెస్ట్తో ఐటమ్స్. ఓ వస్తువు ఏదో కొనేసుకుంటాం, బళ్ళు కొనేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లు, టీవీలు అవన్నీ కొనుక్కోవచ్చు, బాగానే ఉంటుంది. ఇదేంటంటే ఎప్పుడు కూడా ఈ బ్యాలెన్స్ మనకి ఆలోచించుకుని చేయాలి. మొగుడో వైపు పెళ్ళామో వైపు చేసేయకూడదు, మొగుడు పెళ్ళాం కలిపి ఒకవైపుకి చేయాలి, అప్పుడు కుదురుతుంది. ఆయన బళ్ళు కొనేసి, టీవీలు కొనేసి, అవేవో ఫోన్లు కొనేసుకుని అబ్బాయి, చీరలు నగలు కొనేసుకుని అమ్మాయి చేసి, ఇద్దరు క్రెడిట్ కార్డులు టైట్ చేసేసుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడేమో ఈ రెసెషన్ అనేది ఒక మాట వినపడుతోంది బాగా. రెసెషన్ రాకముందైనా సడన్ ఖర్చులు రావా మనకి? నెలలో వస్తాయి. మన అనారోగ్యాలు, ఏవైనా యాక్సిడెంట్లు, పిల్లలకి అనారోగ్యాలు, ఏదైనా ఒంట్లో బాగా హాస్పిటలైజ్ చేస్తే 60-70 వేలు వదిలిపోతాయి. ఏదో ఫంక్షన్లు, పార్టీలు అనుకోకుండా మనమే చేయవలసినవి, ఏదో ప్రయాణాలు, ఎవరన్నా పెద్దవాళ్ళు మరణించటాలు, ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యాలు, ఇవన్నీ కూడా మనమే చూడాలి కదా. అందుకని ఒకేసారి ఆఫర్లు ఉన్నాయని చేసేయద్దు. ఈ సంవత్సరం ఆఫర్లో ఇది, వచ్చే సంవత్సరం వచ్చే నెల ఆఫర్లో ఇంకోటి, అలా పెట్టుకోండి. ఆర్థికపరమైన విషయాలు, బట్టలు మెలిపెట్టడం లాంటివి చేయాలి. ఇప్పుడు నువ్వు నేను ఓ చీర, ఓ కొస, నువ్వు ఓ వైపు తిప్పి నేను రెండో వైపుకి తిప్పితే ఇలా ట్విస్ట్ అవుతుంది చూడు కదా, ఇది కరెక్ట్. నువ్వు ఇటే తిప్పుతావు, నేను ఇటే తిప్పుతా, ఏమవుతుంది? ట్విస్ట్ కాదు, అది అవదు కదా. ఇది కరెక్ట్గా రావాలి, సింక్రనైజ్డ్గా, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు తిప్పాలి. అవును కదా. ఒకళ్ళేమో ఖర్చు వైపుకి తిప్పితే రెండో వాళ్ళు పొదుపు వైపుకి తిప్పాలి, అది పాయింట్. ఇద్దరు ఖర్చు వైపుకి తిప్పితే, ఇద్దరు పొదుపుకి తిప్పితే ఏమో కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళంతా విసుక్కుని చచ్చిపోతారు మీ మీద పడి. ఒకళ్ళు ఖర్చుకు తీస్తే, ఒకళ్ళు ఈ నెల కొంటే రెండో వాళ్ళు రెండో నెలలో కొనండి, దాన్ని ఫుల్ఫిల్ చేశాక. క్రెడిట్ కార్డు లాస్ట్ డేట్ దాకా కట్టకుండా అట్టే పెట్టే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్నా కూడా. క్రెడిట్ కార్డులు అవి మనకి ఎందుకు వచ్చినాయి? ఓ 40 రోజుల కుషనింగ్ మనకి టైం కోసం. క్రెడిట్ కార్డు ఉందని దాన్ని మొత్తం అప్ టు ద లిమిట్, అది ఎంత ఉందో అంతవరకు గీసేసామనుకోండి, అదంతా 40 రోజుల తర్వాత మొత్తం కట్టాల్సిందేనా మనం? అవును, విత్ ట్యాక్స్ కదా. అవును. క్రెడిట్ కార్డు ఉంది కదా అని కొన్ని చెయ్యండి, కొన్ని చెయ్యొద్దు. ఇది గీసేసేటప్పుడు భలే ఉత్సాహంగా ఉంటుంది మనకి. పరాపరా గీసేస్తాం, కార్డు గీసేస్తాం. డెబిట్ కార్డు డెబిట్ కార్డు అనుకో, అది మీ అకౌంట్ నుంచి 10,000 కట్టింది అంటే అమ్మో 10,000 కట్టిపోయిందా అని మనకి దిగులు వచ్చి మానేస్తాం. తగ్గిపోతుంది. 2 లక్షలు ఉండాలి, 30,000 తగ్గిపోయింది, 1.7 ఉంది. 2 అనేది మనకి బలాన్ని ఇస్తుంది. 1.7 అనగానే భయం వేస్తుంది, జాగ్రత్త పడతాం. ఈ క్రెడిట్ కార్డు దగ్గరకు వచ్చేసరికల్లా మన డబ్బులేమీ కట్ అవ్వవు, దాంతో ఒక ఉద్రేకం ఉంటుంది. టైం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ప్లాన్డ్గా చేసేవాళ్ళు ఉంటారు, క్రెడిట్ కార్డ్స్ తోటి చాలా ప్లాన్డ్గా చేసేవాళ్ళు ఉంటారు. మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవడైనా ప్లాన్డ్గా క్రెడిట్ కార్డును వాడి ఆట్టే కష్టపట్టలేదు అని మీకు తెలిస్తే వాడిని నిర్మోహమాటంగా సలహా అడగండి ఎట్లా చేయాలి అని. మనీ మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా సలహాతోటి చేయాలి. మనకి చేత కావట్లేదు. ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఈ ఉద్యోగం మొదలు పెట్టంగానే ఇల్లు కట్టేసేయాలని ఇంటి కోసం ప్లాన్ చేస్తారు, చిన్న అవసరాలకు కూడా టైట్ చేసేస్తారు. లేదా భార్యాభర్త ఇద్దరు ఉంటే నీ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టు, నేను మొత్తం దాస్తా అంటారు. ఇది ఒక రాంగ్ ప్లానింగ్ అమ్మ, మీరు మరోలా భావించకండి. ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాం. ఈ భర్తలు వాళ్ళంతా డబ్బులు దాచిపెడతారో, ఎక్కడ పెట్టారో, ఏం చేశారో దాని పాను పెళ్ళానికి అందనివ్వరు. నేనైతే వాళ్ళని దుర్మార్గులు అని చెప్తానమ్మా సరిగ్గా. ఎందుకంటే పాపం వీళ్ళిద్దరికీ చెరుకో 1,00,000 వస్తుంది, వీడు 1,00,000 దాస్తాడు,
సంసారం కోసమే, వాళ్ళు ఏం అన్యాయం చేస్తారని నేను అన్ను. కానీ నీతో సమానంగా సంపాదించే అమ్మాయికి అవి చెప్పటం నీ కనీస ధర్మం కాదు. జై రమ్మగారు. చెయ్యరు, చెప్పరు చచ్చిన. ఆడదాన్ని నీకెందుకంటారు తెలుసా? సంపాదించేటప్పుడు ఆడది రాదు, ఆడతనం అడ్డం రాదు. ఈ అమ్మాయి పాపం అన్ని చిన్నవి పన్నవి సమస్తమైన ఇంట్లో ఖర్చులు, పిల్లల ఫీజులు, ఇంటి ఈఎంఐలు అన్నీ అమ్మాయి కట్టేస్తుంది. దానికి 10,000, 25,000, 15,000, 18,000 మిగులుతాయి తన చేతిలో. వాళ్ళ అమ్మా నాన్నకి ఏదైనా తీసి ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండనివ్వరు. తెలివితేటలుగా చేస్తారు. అంత తెలివితేటలు ఉంటే మాత్రం జాగ్రత్త పడండి ముందే. నేను సేవ్ చేస్తా, నువ్వు సేవ్ చేయి, నేను ఖర్చు పెడతా, నువ్వు ఖర్చు పెట్టు అని మాట్లాడుకోండి. భార్యాభర్తల్లో ఒకళ్ళది పూర్తిగా సేవింగ్స్, రెండో వాళ్ళది ఖర్చు అనేది మాత్రం అంత మంచి ఐడియా ఖచ్చితంగా కదమ్మా. మీరు బాధపడతారు. డబ్బులు సేవింగ్స్ వరకు ఓకే, మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండి, మగవాళ్ళకు కూడా చెప్తున్నాను ఇది, మా ఇంట్లో ఇలా చేసే మగపిల్లలు మాకు కూడా ఉన్నారు. ఎవ్వరు ఏం తక్కువ తినలేదమ్మా. ఈ మంచి చెడు అన్ని చోట్ల ఉన్నాయి. మా ఇల్లని లేదు, మీ ఇల్లని లేదు, అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల ప్రతి కుటుంబంలోనూ చూస్తాం. మాట్లాడుకుని మీకు కుషనింగ్కి కూడా కాస్త చేయి వెసులుబాటు కూడా లేకుండా 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మీ సొంత ఖర్చులకు కూడా డబ్బులు లేని టైట్ పొజిషన్లో ఉండి, అక్కడి నుంచి అసలు అతను ఎక్కడ పెట్టాడు, ఆ డబ్బు ఏం చేశాడు అనేది కూడా చెప్పలేని దౌష్ట్యం మగవాళ్ళల్లో ఉంటే దాన్ని ఒప్పుకోవద్దు. ఒకవేళ మగవాళ్ళల్లోనే ఇది ఉంటే నాయన ఇది చాలా తప్పు, ఇది చేయకూడని పని. మీరు ఇద్దరు భాగస్వాములు, ఒక సంసారానికి రథానికి 2 గుర్రాలు లేదా 2 ఎడ్లు, మరి దున్నపోతలు అనలేను నేను కదా. సమానంగా లాగేటప్పుడు అవతల వాళ్ళకు కూడా ఇది తెలుసుకునే హక్కు కొంత ఎక్కడో సేవ్ చేశారు, జాయింట్గా సేవ్ చేయండి. పోనీ ఒకళ్ళే సేవ్ చేస్తారు, రెండో వాళ్ళు ఖర్చు పెడతారు, ఇదే పెట్టుకుందాం. ఈ సేవ్ చేసేది ఎక్కడ సేవ్ చేస్తున్నావు అనేది భార్యతో డిస్కస్ చేసి ఆమెకు చెప్పి ఆమె కన్సర్న్ తీసుకుని, లేదా ఆమె కన్సర్న్ తీసుకోదు, ఆమెకి తెలీదు, చెప్పండి, జాయింట్గా చేయండి, 2 పేర్ల మీద చేయండి. దాన్ని మీ ఇద్దరు ఉండాలి. దాంట్లో స్థలాలు, ఇళ్ళు, పొలాలు వాళ్ళ పేరు మీద కొనేసుకుంటారు. చాలా ఉన్నాయమ్మా ఇవి. అవును, ఏమైనా కొంటే మగవాళ్ళ పేరు మీద, ఇంకా ఆడాళ్ళ పేరు మీద ఏం ఉండదు. సడన్ గా ఏదైనా తేడా వచ్చిందనుకో, ఈ తేడాలు ఎన్ని వస్తున్నాయో ఇప్పుడు. ఆ తేడాలతో ఏమి లేని బికార్లు అయిపోతారు. ఆడపిల్లలకి ఏం చెయ్యాలో తెలీదు. తమ సంపాదించిన డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ కోసం ఉండాలో వదిలేయాలో, పిల్లలు వీళ్ళ పాల్పడిపోతారు. ఆస్తి స్వాస్తులు అతని పేరు మీద ఉంటాయి, నాదంటాడు ఎంతసేపు. తప్పు కదా. దీన్ని అమ్మా నాన్నలు కూడా ఎంకరేజ్ చేయొద్దండి దయచేసి. పెద్దవాళ్ళు ఈ దౌష్ట్యాలు ఇక మానుకోండి, ఈ పాతకాలపు ధోరణి మార్చండి. ఆడపిల్లలు కూడా సమానంగా చదువుకుంటున్నారు, కలిసి చేసేలాగా చేయండి. ఈ క్రెడిట్ కార్డులు, బిల్లులు కూడా ఇద్దరికి ఒకటి క్రెడిట్ కార్డులోనే మొత్తం గీసేయద్దు. నెలలో సగం అయ్యాక రెండో వాళ్ళు తీసుకోండి దాన్ని, నా బాధ్యత. 2 అకౌంట్ల నుంచి కట్ అవుతుంది. మీకు ఇంటికి కావాల్సినవి, మీకు సంతానికి కావాల్సినవి సమానంగా పంచుకోండి, అప్పుడు బరువు అవ్వదు. కానీ మనం ఒకేసారి ఇద్దరు కలిసి చెరో పక్కన గీసేసామంటే కట్టేటప్పుడు రక్తాశ్రువులు వస్తాయి. అవును, ప్లాన్డ్గా చేయాలి ఎప్పుడు కూడా. మనకి ఏ కార్ల మీద మనకు 3-4 రకాల బ్యాంక్ కార్లు అందరి దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు. 25,000-30,000 జీతం అంటే వాడికి 2-3 కార్లు ఉండాలి గ్యారంటీగా. ఓ ఏటీఎం కార్డు ఉంటుంది. ఈ కార్డులలో మెసేజ్లు వస్తే ఫోన్లలో అబ్జర్వ్ చేయండి. ఈ కార్డు ఫలానా చోట వాడితే ఫలానా ఇంత డిస్కౌంట్, ఆ బట్టలు అక్కడే కొనుక్కోండి, నాకు ఈ షాప్ నచ్చదు లాంటివి చెప్పకండి, డిస్కౌంట్ వస్తుంది. మనం ఎక్కడ లాభపడతామో అక్కడ చూసుకోండి. కొంతమంది భలే అబ్జర్వ్ చేసుకుంటారు, నాకు పాయింట్స్ ఉన్నాయి అని పాయింట్స్ని కవర్ అయ్యేలాగా జాగ్రత్తగా కొనుక్కుంటారు. అట్లా ప్లాన్ చేస్తే మనీ మేనేజ్మెంట్ సులువుగా అవుతుంది. రేపు రాబోయే రోజులు రిసెషన్ రోజులైతే అది ఒక రంగంలోనే ఉండదు, అన్ని రంగాల మీద పడుతుంది, అన్నిటి మీద పడుతుంది. అందులో మనం ఉంటామా ఉండమా అనేది నిజంగా ఇవాళ మనకు తెలీదు. అందులో పెద్ద ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు అని తేడా లేదు. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీలు, ఎల్ఐసి వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాల వాళ్ళకి పెద్ద సమస్య. అన్ని రంగాల్లో ప్రైవేట్ సెక్టార్ అయితేనే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉండేటప్పుడు కొంచెం నువ్వు నేను మన ఇద్దరం అనే దాని మీద కొంచెం ఫోకస్ చేసి సరిగ్గా ప్లాన్ చేసుకుని, సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చి 3-4 నెలలు జీతాలు లేకపోయినా కూడా మన రోజురోటి రెగ్యులర్ సమస్యలు, రోజువారీ వ్యవహారాలు, పిల్లల చూసుకోవాలి, పెద్దవాళ్ళ ఆరోగ్యాలు, మన అనారోగ్యము కూడా ఇబ్బంది లేకుండా నడిచేలాగా ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డులు అవేంటంటే మాయాజాలంలో పడద్దు. అవునండి, తీసుకుని వాడుకోండి, జాగ్రత్తగా వాడండి. ఏంటంటే పదునైన కత్తులు ఉపయోగపడుతుంది. కత్తి ఎంత అవసరం చేయ, యాపిల్ కొయ్యాలన్నా కావాలి, వంకాయ కొయ్యాలన్నా కావాలి, బెల్లం తరగాలన్నా కత్తే కావాలి మనకి. కానీ దాన్ని ఏం చేయాలి, ఎలా పడితే ఎలా చేస్తావా, చేయవు. హ్యాండిల్ విత్ కేర్.
క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డులు కూడా అంతే, డెబిట్ కాదు అవి మన డబ్బులు కాబట్టి. క్రెడిట్ కార్డు, ప్రధానమైన EMI లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు, ఇన్స్టాల్మెంట్లో ఏదైనా వస్తువులు తీసుకునేటప్పుడు, కొనేటప్పుడు. ఏదైనా స్థలాలు ప్లాట్లు ఇన్స్టాల్మెంట్స్లో తీసుకునే ప్లాన్లు కూడా కనపడతాయి కదా. అవును. వీటిని కేర్ఫుల్గా బాగా అబ్జర్వ్ చేసి నలుగురితోటి మాట్లాడుకునే దిగాలా వద్దా అనేది డిస్కస్ చేసి జాగ్రత్తగా దిగండి. సేఫ్ సైడ్ చూసుకోండి. ఎక్కడైనా ఈజీగా మనీ వచ్చేస్తుందంటే అక్కడ పెట్టుబడులు పెట్టడాలు లాంటివి చేయబోకండి. ఇవాళ రేపు ఈజీ మనీ రాదు. ఎవరికో మామూలు వేతన జీవులకి ఈజీ మనీలు రావమ్మా. అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదేమో చేయకూడదు. అనిపిస్తుంది రమ్మగారు. వచ్చేది ఉన్నది కూడా ఏదో పోతుంది. ఉన్నది కూడా పోతుంది. అవును. కొంచెం కేర్ఫుల్గా కనుక మనం వీటిని హ్యాండిల్ చేస్తే కొనుక్కోవచ్చు. ఇన్స్టాల్మెంట్లలో కొనొచ్చు, క్రెడిట్ కార్డు మీద కొనుక్కోవచ్చు, ఈఎంఐలు పెట్టి కొనుక్కోవచ్చు. ఎలాగైనా మన అవసరాలకే కదా అవన్నీ అంతే, ఉన్నది. దీన్ని మాత్రం కొంచెం క్యాలిక్యులేటెడ్గా భార్య భర్త ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని చేయండి అంతే. రైట్ అండి. నమస్తే. నమస్తే.